కులం గొప్ప, మా కులం గొప్ప, మా కులం గొప్ప అని మనమే విడిపోతున్నామన్న. ముందు మనమందరము తెలుగు వాళ్ళని మర్చిపోద్దన్న. ఇప్పుడు క్రిస్టియన్స్లో యూనిటీ ఎట్లా ఉంటుంది, ముస్లింలలో యూనిటీ ఎట్లుంటుంది, కానీ మన హిందువులలో యూనిటీ ఎట్టిపోయిందన్న. ఇప్పుడు చూసిరు కదా ఎట్లా జరిగిన సంఘటన బంగ్లాదేశ్లో. ఇదంతా పక్కన పెట్టి మనమంతా మన కులాలు పక్కన పెడదాము, మనమంతా హిందువులమని మనం మైండ్లో పెట్టుకుందామన్న. ఇప్పుడు బంగ్లాదేశుడు ఈ కులం అని కాల్చలేడు, వీడు హిందూ అని కాల్చిండు. మనమేమో ఈడ కులం అని చచ్చిపోతున్నాము. ఇప్పటికైనా మేల్కుందామన్నా మన హిందువులందరూ. బంగ్లాదేశుడు అనుకుంటాడు ఇప్పుడు హిందూ చంపినా అని. మన హిందువులందరూ ఒకటైతే బంగ్లాదేశ్ కాదు ప్రపంచంలో ఎవడొచ్చినా కూడా అవన్నీ వహిస్తాము. ఎవడ్రా మనల్ని ఆపేది? ఈ కులాలన్నీ పక్కన పెట్టి మనం అంతా ఒకటే చూపిద్దామన్నా. అందరం ఒకటే, మనం ఇండియన్స్ అని ఆ బంగ్లాదేశ్ నా కొడుకులకు బుద్ధి చెప్దాం.